ఒక్కరోజు హెచ్ఎం లాగా మన ఎర్రగుంట స్కూల్లో పనిచేశారు కదా సార్. అవునండి. దానికి సంబంధించి మీ యొక్క ఎక్స్పీరియన్స్ మరియు మీరు పంచుకున్న అనుభవాలు, తగిన సూచనలు ఏమైనా చేశారో మాకు కొంచెం షేర్ చేస్తారా సార్? ఓకేనండి. నా పేరు పోలిశెట్టి నరేష్ బాబు అండి. నేను ఈ స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్కి చెప్పడానికి సెలెక్ట్ అయ్యాను. నేను ఈ స్కూల్లో ఎంటర్ అయింది October 16th నేను ఎంటర్ అయ్యాను. అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా డివి సార్ గారు ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదే 1 డే హెచ్ఎం ఇన్ అవర్ స్కూల్ క్యాంపస్. అంటే ఒక్కొక్క టీచరు ఒక్కొక్క రోజు తమ విధుల్ని హెచ్ఎంగా నిర్వర్తించాలనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. దానిలో భాగంగా నేను కూడా 1 డే హెచ్ఎంగా నేను యాక్ట్ చేయడం జరిగింది. దాంట్లో నేను అనేక విషయాల్ని గ్రహించాను. ఏంటంటే బీఈడి చదివేటప్పుడు మనకి ఒక రకమైన ఉపాధ్యాయుడిగా ఏ విధంగా మెలగాలనేటువంటి కోచింగ్ అనేది ఇస్తారు. కానీ ఇక్కడ ఒక ఉపాధ్యాయులందరినీ కూడా ఏ విధంగా సమన్వయపరచుకోవాలనే విధంగా ఒక ప్రధాన ఉపాధ్యాయుడి విధులు నిర్వర్తించడం అనేది చాలా అద్భుతమైన అవకాశం అండి. అది కూడా ఈ యొక్క ప్రధాన ఉపాధ్యాయుడు హెచ్ఎం అనేటువంటి ఒక పదవికి రావడం చాలామంది జీవితంలో అరుదుగా జరిగేటువంటి సంఘటన. అలాంటిది ఒక స్కూల్కి వచ్చినటువంటి 1 నెల రోజుల వ్యవధిలోనే మేము ప్రధాన ఉపాధ్యాయుడిగా బిహేవ్ చేయడం అనేది అది పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డివి సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే నేను ఈ 1 డే హెచ్ఎంగా ప్రోగ్రాం నిర్వర్తించినప్పుడు పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులతోటి నేను ఒక కార్యక్రమాన్ని చేశాను. అదేంటంటే పిల్లలు ఏ విధంగా రీడింగ్ ఎబిలిటీస్ ఉన్నాయి, లాంగ్వేజెస్లో రీడింగ్ ఎబిలిటీస్ ఏ విధంగా ఉన్నాయనేటువంటి ఒక సర్క్యులర్ని పంపించి పిల్లల యొక్క రీడింగ్ ఎబిలిటీస్ని టెస్ట్ చేయడం జరిగిందండి. దాంట్లో పిల్లలు ఎంతమంది చదువుతున్నారు, ఎంతమంది చదవట్లేదనే విషయాన్ని గ్రహించగలిగాను. అదేవిధంగా నేను ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలంటే కేవలం నా ఒక్కడితో అది సాధ్యపడదు. నా తోటి ఉపాధ్యాయులు కూడా నాకు ఎంతో సహకరించారు. దానికి కూడా నేను వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓకే.